హాయ్ హలో వెల్కమ్ టు స్వానీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే పండుమిర్చి నిల్వ పచ్చడిని ప్రిపేర్ చేయబోతున్నానండి. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్తో ఒకసారి పండుమిర్చి నిల్వ పచ్చడిని ప్రిపేర్ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తుందండి. ఈ పండుమిర్చి పచ్చడిని మనం రైస్లోకి, దోశలోకి, ఉప్మాలోకి తింటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి. చిన్నపిల్లలకు పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇదే సీజన్లో మనకి పండుమిర్చి అనేవి దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో పండుమిర్చి నిల్వ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. ఇప్పుడు పండుమిర్చి నిల్వ పచ్చడిని ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 కేజీ పండుమిర్చిని తీసుకోవాలండి. చూడండి, ఈ విధంగా సన్నగా ఉన్న పండుమిర్చిని తీసుకోవాలి. ఈ పండుమిర్చి అనేవి మనకి కొంచెం గట్టిగా ఉండాలండి, అప్పుడే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ పండుమిర్చిని మనం వాటర్లో వాష్ చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే మనకి తొడిమలు ఉన్నప్పుడే వాటర్లో వాష్ చేసుకోవాలండి, అప్పుడే వాటర్ అనేది లోపలికి పోకుండా ఉంటాయి. చూడండి, ఈ విధంగా బాగా వాష్ చేసుకొని క్లాత్తో తుడుచుకున్న తర్వాత ఈ విధంగా తొడిమలు తీసుకోవాలండి. మొత్తం పండుమిర్చిని కూడా ఈ విధంగా తొడిమలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పండుమిర్చిని మనం చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. మనం ముందుగానే వాటర్లో వేసుకొని వాష్ చేసుకున్నట్లయితే మనకి వాటర్ అనేది లోపలి వరకు పోయి మనకి పచ్చడి అనేది పాడవుతుందండి. కాబట్టి తొడిమలు ఉన్నప్పుడే పండుమిర్చిని వాష్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. చూడండి, ఇప్పుడు ఈ పండుమిర్చిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం పండుమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ పచ్చడి కోసం మనకి 50 గ్రాముల వరకు చింతపండు తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి. చూడండి, మనకి ఇందులో చెత్త చెదారం పుల్లలు లాంటివి ఉంటాయి కాబట్టి వీటిని పక్కన తీసి పెట్టుకొని నీట్గా ఉన్నది పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా చింతపండుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే పచ్చడి కోసం మనకి టేస్ట్ సరిపడా కల్లుప్పుని తీసుకోవాలండి. ఎప్పుడైనా సరే మనకి పచ్చళ్ళు చేసేటప్పుడు కల్లుప్పుని తీసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు ఈ పండుమిర్చిని మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇలా కొంచెం కొంచెం పండుమిర్చి, కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు వేసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, మనకి పండుమిర్చి అనేది ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మరి బాగా మెత్తగా గ్రైండ్ చేయకూడదు, కొంచెం పలుకుగా ఉంటేనే మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది. తర్వాత ఈ పండుమిర్చిని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పండుమిర్చిని, చింతపండుని, ఉప్పుని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలండి. మీరు కావాలి అనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్లయితే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇలాగ మొత్తం పండుమిర్చిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని కూడా బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పచ్చళ్ళలోకి మనం 2 టేబుల్ స్పూన్స్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రను దోరగా వేయించుకోవాలండి. మీరు కావాలి అనుకుంటే ఆవాలు కూడా వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా దోరగా వేయించుకొని కాసేపు చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ జీలకర్ర మెంతుల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఒక పాన్ పెట్టుకొని పోపు కోసం సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. మనకి పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే ఆయిల్ అనేది ఎక్కువగా ఉండాలండి, కాబట్టి నేను 1/2 కేజీ వరకు ఆయిల్ని పోసాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనం ఎప్పుడైనా సరే నిల్వ పచ్చళ్ళు చేసేటప్పుడు పల్లి నూనెను మాత్రమే వాడాలండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 5-6 ఎండుమిర్చిని, 5-6 వెల్లుల్లిని వేసుకుంటూ బాగా దోరగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. మీకు కావాలి అంటే వెల్లుల్లి ఎక్కువగానే వేసుకోవచ్చు అండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, మనకి పోపు అనేది దోరగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుంటూ ఉండాలి.
చూడండి మనకి పోపు అనేది ప్రిపేర్ అయింది కదండి. ఇప్పుడు ఈ పోపుని మనం కాసేపు చల్లారి పెట్టుకోవాలి. చూడండి ఈ లోపు మనకి జీలకర్ర మెంతుల పౌడర్ అనేది మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పౌడర్ని మనం పచ్చళ్ళలోకి కలుపుకుంటూ ఉండాలండి. ఈ విధంగా కొంచెం కొంచెంగా పౌడర్ని వేసుకుంటూ పచ్చడిని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా పచ్చడి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగానే చల్లారి పెట్టుకున్న పోపుని ఇందులో వేసేసుకోవాలండి. చూడండి అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పండుమిర్చి నిల్వ పచ్చడి రెడీ. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి. ఈ సీజన్లో ఒకసారి ఈ విధంగా పండుమిర్చి నిల్వ పచ్చడిని ట్రై చేయండి, చాలా కమ్మగా ఉంటుంది. ఈ వీడియో కంటే ముందుగా మన ఛానల్లో ఆల్రెడీ టమాటా నిల్వ పచ్చడి వీడియో ఏ విధంగా చేసుకోవాలో ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఆ వీడియో ఈ వీడియో కింద లింక్ అనేది ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. చూడండి ఇప్పుడు ఈ పచ్చడిని పోపుని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా బాగా కలుపుకొని ఒక ప్లాస్టిక్ కంటైనర్లో ఈ పచ్చడిని స్టోర్ చేసుకున్నట్లయితే మనకి 3 months వరకు నిల్వ ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 6 months వరకు నిల్వ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.